ప్రధానంగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి 4 గ్రహాలు రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాల్లో గురుగ్రహం కుంభరాశి వాళ్ళకి 2026లో 7 నెలల పాటు యోగిస్తోంది. ఇది చాలా అనుకూలం అని చెప్పాలి. జూన్ 2వ తేదీ వరకు గురుబలం చాలా బావుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుబలం చాలా బావుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే కేవలం ఆ 5 నెలలు మాత్రమే కుంభరాశి వాళ్ళకి గురుబలం లేదు. మిగిలిన 7 నెలలు గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి, ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులకి ఖచ్చితంగా ర్యాంకులొచ్చే అవకాశం ఉంది. కావలసిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లొచ్చే యోగం ఉంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బంగారాన్ని కొనుక్కునే యోగం గూడా కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇవన్నీ గూడా జూన్ 2వ తేదీ వరకు ఉంటాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉంటాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే గురుబలం లేదు. ఆ 5 నెలల్లో గురుబలం పెరగాలంటే ఆ సమయంలో గూడా కుంభరాశి వాళ్ళు దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయటం, దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి శనగల దండ అలంకరించడం చేయాలి. లేదా ప్రతిరోజు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కూడా గురుబలం పెరుగుతుంది. ఏదైనా 2026లో ఎక్కువ రోజులు గురుబలం ఉంది. దాదాపు 7 నెలల పాటు గురుబలం ఉంది. దానివల్ల ఫైనాన్షియల్‌గా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా టాప్ పొజిషన్‌కి వెళ్ళగలుగుతారు.